సుమధురం ఛానల్ శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముల చల్లని చూపు ఎల్లప్పుడూ మీపైన మీ కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామనవమి సందర్భంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే పానకం వడపప్పు ప్రాముఖ్యత. నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తాము. దీని వెనుక ప్రాకృతిక పరమార్థము కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది వేసవికాలం కదా, కాబట్టి పానకం వడపప్పులను ప్రసాదం రూపంలో సేవించడం వల్ల మన ఆరోగ్యం ఆయుష్ వృద్ధి చెందుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. వడపప్పు పానకం కూడా అంతే. ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు కావచ్చు, యాలకులు కావచ్చు, ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఒక ఔషధంలా పనిచేస్తాయని తెలియవచ్చింది. మనం కూడా ఇది గమనించవచ్చు. ఎలా అంటే పానకం ప్రసాదంగా తీసుకుంటున్నప్పుడు ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటుంది, గమనించండి. అలాగే వడపప్పు కూడా కలిపి తింటున్నప్పుడు చల్లదనంగా వంటలో ఏదో ప్రవేశిస్తున్నట్టుగా భావం తెలుస్తుంది కదండి. పెసరపప్పు శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, దేహకాంతికి జ్ఞానానికి ఇది ఒక ప్రతీక. పెసరపప్పును వడపప్పు అంటారు, తెలుసు కదా. అంటే మండుతున్న ఎండల్లో వడ కొట్టకుండా వేడి నుండి కాపాడుతుందని అర్థం. ఎంత అర్థం ఉందో కదా ఇందులో. అంతేకాదండి, మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. జై శ్రీరామ్. ఇక స్వస్తి. నా మాటలు నేను ఇచ్చే సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.